హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటికి స్వాగతం. ఈరోజు వీడియోలో తక్కువ సమయంలో తయారయ్యే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచే హై ప్రోటీన్ ఓట్స్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీతో పంచుకోబోతున్నాను. బరువు తగ్గాలనుకునే వారికి, డైట్ ఫాలో అయ్యే వారికి ఉదయం తినడానికి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. రుచి, ఆరోగ్యం, పోషకాలు ఈ మూడు ఒకేసారి అందించే అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ అండి ఇది. నూనె లేకుండా రుచిగా, ఆరోగ్యంగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చేసి చూపిస్తాను. చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం ఎందుకు, ఈ హై ప్రోటీన్, హై ఫైబర్, హెల్తీ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ నార్మల్ ఓట్స్ అండి, అరకప్పు తీసుకున్నాను. ఇవి సూపర్ మార్కెట్లో మీకు దొరుకుతూ ఉంటాయి. ఈ అరకప్పు ఓట్స్తో చుక్క నూనె లేకుండా మీకు బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఈ అరకప్పు ఓట్స్ని దోరగా వేయించుకోవాలండి, మాడిపోకుండా. సన్నని మంట మీద 2 నిమిషాల పాటు తిప్పుకుంటూ వేయించుకోండి. ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత అదే ప్యాన్లోనికి 2 కప్పులు వాటర్ వేసుకోండి. అరకప్పు మనం ఓట్స్ తీసుకుంటే 2 కప్పులు వాటర్ పడతాయండి. జిగురుగా వస్తుంది కాబట్టి మనం ఎక్కువ వాటరే పడుతుంది, చూసుకుని వేసుకోండి. ఒకవేళ జిగురుగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసి ఉడికించుకోండి. ఎక్కువ సమయం పట్టదండి, తొందరగానే ఉడికిపోతుంది ఓట్స్. ముందుగా మనం వేయించాం కాబట్టి పచ్చివాసన అంతా పోతుంది కాబట్టి ఈ విధంగా వేయించుకుంటే రుచిగా ఉంటుంది తినేటప్పుడు. ఈ విధంగా ఓట్స్ ఉడుకుతున్నప్పుడే రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ఇవన్నీ కూడా కలిపేసేయండి. ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. జిమ్ చేసే వాళ్ళకి, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. హెల్దీ ఫుడ్ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి సిమ్లో. ఇప్పుడు ఒకసారి మూత చూసేద్దామండి. చూడండి ఎలా బుడగలు వస్తుందో, అంటే ఓట్స్ పర్ఫెక్ట్గానే ఉడికింది. కొద్దిగా వాటర్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ మనం చల్లారేటప్పటికి వాటర్ కూడా ఎగిరిపోతాయండి. పూర్తిగా ఉడికేదాకా ఉంచితే ఈ థిక్నెస్ వచ్చేస్తుంది. మనం అవన్నీ కలిపేటప్పుడు చాలా విడివిడిగా ఉండదు, చూసి వేసుకోండి. ఇలా ఉంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పూర్తిగా ఉడికిపోయినట్టండి. ఓట్స్ ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి, చాలా తక్కువ టైంలో ఉడికిపోతుంది. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పూర్తిగా చల్లారనివ్వాలి ఓట్స్ అనేది. ఇప్పుడు ఓట్స్ చల్లారేలోపండి ఉల్లిపాయలని కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోండి. ఉల్లిపాయ అవసరం లేదండి, ఉల్లిపాయలు సగం అయితే సరిపోతుంది. మీరు తీసుకున్న ఓట్స్ సరిపడా ఇందులో వెజిటబుల్ వేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెట్ తీసుకుని పైన చెక్కు తీసేసి మీకు చూపిస్తున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, లేదైనా తురుముకునైనా వేసుకోవచ్చు అండి, ఏ విధంగానైనా వేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు పంటి కింద పడినప్పుడు అవి రుచిగా అనిపిస్తాయి. ఇక సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు పక్కన పెట్టేసి కీరా పై తొక్కు తీసి మీకు చూపిస్తున్నానండి. దీన్ని కూడా సన్నగా ముక్కలు తరిగి వేసుకోండి, లేదంటే తురుముకలైనా వేసుకోవచ్చు. అలానే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకోండి, శుభ్రంగా కడిగి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలండి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఓట్స్ని ఒకసారి చూసేద్దాం రండి. ఈ విధంగా చల్లారిపోయండి. మనం స్టవ్ మీద నుంచి దించేటప్పుడు కొద్దిగా వాటర్ కనిపించింది చూడండి, చల్లారేటప్పటికి అవన్నీ కూడా ఎగిరిపోయినాయండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఫ్రెష్ పెరుగుని తీసుకోవాలి. ఇలా చిన్న మిస్కర్తో ఏదైనా ఉంటే చక్కగా బీట్ చేసుకోండి. ఈ విధంగా బీట్ చేసుకుని ఈ కప్పును పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఓట్స్లోనికి మనం పక్కన పెట్టిన బీట్ చేసిన పెరుగంతా కూడా ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగంతా కూడా ఓట్స్లోకి బాగా కలిపేయండి. పెరుగులో ఓట్స్ అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా పుచ్చకాయ గింజలు వేసుకోండి. ఈ చియా సీడ్స్ అన్నీ ఎక్కువసేపు నానాలండి. మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకునే ముందే నైటే నానబెట్టుకుంటే చాలా బాగుంటాయి.
వీటన్నిటి కూడా వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. అలాగే హై ప్రోటీన్ కాబట్టి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడైతేనండి సాల్ట్ చాలా చూసి వేసుకోవాలి. ఓట్స్లో మనం వేసి ఉడికించాము, అలానే చిటికెడు అంత సాల్ట్ మాత్రం ముక్కల మీద అలా చల్లుకోండి. ఇప్పుడు చిటికెడంత పెప్పర్ వేసుకోండి, తినేటప్పుడు మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. వీటన్ని కూడా బాగా మిక్స్ చేసేసేయండి. మనం ఈ ఓట్స్లో ఎక్కడ కూడా కారం ఇంటి వేయలేదండి, కావాలంటే కొంచెం పెప్పర్ పొడి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తినేవారు. ఈ విధంగా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇందులో ఎక్కడ కూడా వాటర్ అంటే వేయలేదండి, పెరుగులో ఉన్న వాటరే సరిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని నూనెకి బదులుగా నెయ్యి వేసుకోండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకోండి. నేతిలో కొద్దిగా దోరగా అటు ఇటు వేపండి కొంచెం సేపు. ఈ పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి. ఈ తాలింపు గింజలు వేయడం వల్ల మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. మనం నెయ్యితో వేస్తున్నాం కాబట్టి తాలింపు గుమగుమ వాసన వస్తుంది. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. మనం ఓట్స్లో వేసాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి. ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇలా తాలింపు గింజలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని వేయించుకోండి. ముందుగా వేస్తే మాడిపోతాయండి, అందుకే మధ్యలో వేసాను. ఇప్పుడు ఇందులోనికి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. ఇలా వేయించుకున్న తాలింపు అంతా కూడా ఈ బ్రేక్ఫాస్ట్లోకి వేసేసుకోండి. ఈ తాలింపు అంతా కూడా ఓట్స్కి బాగా పట్టించేయండి. ఇలా తాలింపు వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుందండి. తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. అంతేనండి, చూసారు కదా, చాలా ఈజీగా హెల్దీ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చి ఉంటే ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. డైట్లో ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు ఈ రెసిపీని రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇలాంటి హెల్దీ రెసిపీల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మరో కొత్త టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.